అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గానికి మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి వచ్చి ముసలి కన్నీరు కారుస్తూ ఉన్నాడు. ఈరోజు మొత్తం ఏలేరుని నెట్టేట ముంచింది జగన్ రెడ్డి. గత 5 సంవత్సరాల్లో అతను ప్రభుత్వంలో ఉన్నంతసేపు కూడా ఏలేరు ఆధునీకరణ ఏమైందనేటువంటి అడిగినటువంటి పరిస్థితి ఎక్కడా జగన్మోహన్ రెడ్డి కానీ, వారి మంత్రివర్గం కానీ, వారి ఎమ్మెల్యేలు కానీ, శాసనసభ్యులు కానీ ఎక్కడా ఏలేరు రైతాంగం గురించి మాట్లాడినటువంటి పోపడం ఎక్కడా లేదు. కాకపోతే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గ శాసనసభగా ఎన్నికవి ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతే వీరికి ఈరోజు ఏలేరు గురించి గుర్తొచ్చింది. వీరు ఈరోజు జగన్ రెడ్డి రావడానికి ముఖ్య కారణం ఏలేరు వరద ప్రాంతాన్ని అక్కడ ఉన్నటువంటి రైతుల్ని కాపాడడానికి కాదు, ఇక్కడ ఇక్కడ తిరిగి ఏ విధంగా రైతులకి ఇంకా నష్టపరిచేటువంటి చర్యలు చేపట్టడానికి బాగుంటుందని ఒక ఏరియల్ సర్వే చేసుకుని వెళ్ళాడు. ఎందుకంటే ఇక్కడ ఏ విధంగా చేస్తే రైతుకి ఇంకా నెట్టేట ముంచొచ్చు, పవన్ కళ్యాణ్ గారి మీద కానీ, చంద్రబాబు నాయుడు గారి మీద కానీ ఏ విధమైనటువంటి అవాస్తవాలు చెప్పొచ్చేటటువంటి దానికి ఉదాహరణే మొన్న జరిగినటువంటి విజయవాడలో వచ్చినటువంటి వరదల్లో మరి వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి పెద్ద పెద్ద పడవల్ని ఆ ప్రవాహంలో వదిలి ఒక గ్లోబల్స్ ప్రచారం చేశాడు. ఇదంతా చంద్రబాబు నాయుడు గారు అసమర్థత, లేకపోతే ఇప్పుడు కూటమి ప్రభుత్వ అసమర్థత అనేది. అదేవిధంగా ఏలేరు గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఏలేరు అనేటువంటిది 2014 నుంచి 2019 మధ్యలో ఈరోజు కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏలేరు ఆధునీకరణ కోసం 138 కోట్లు బడ్జెట్ రిలీజ్ చేసినటువంటి సంగతి మీ అందరికీ తెలుసు. ఆ 138 కోట్లలో 105 కోట్లు కాంట్రాక్టర్కి పనిచేయడానికి ఉన్నత ల్యాండ్ ఎక్విజిషన్కి తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా దుస్సలం కండి దగ్గర నుంచి, నగదం కండి దగ్గర నుంచి పని మొదలెట్టుకుని మన పిఠాపురానికి దగ్గరగా ఉన్నటువంటి ఎర్రకాలువ, గొర్రెకండి వరకు పని పూర్తి చేయడానికి ఫస్ట్ ఫేజ్ను తీసుకోవడం జరిగింది. ఆ ఫస్ట్ ఫేజ్లో కాంట్రాక్ట్ ఇచ్చి 58 కోట్లు రిలీజ్ చేయడం కూడా జరిగింది. అక్కడ పని మొదలెట్టడం దుస్సలం కండి దగ్గర నుంచి, నగదం కండి దగ్గర నుంచి పని మొదలెట్టి కొంతమేర పనిచేసినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరిగింది. కాకపోతే ఏదైతే ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలో, కనీసం గొర్రెకండి వరకు ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తే దానికి 17 కోట్ల నుంచి 18 కోట్లు ఇస్తే ఆ రోజు ఎర్రకాలువ, గొర్రెకండి వరకు మొదటి ఫేజు పని పూర్తవి ఈరోజు రెండో ఫేజ్లోకి మళ్ళీ వచ్చి ఉండేవాళ్ళు. సెకండ్ ఫేజ్లో ఉన్నటువంటిది ఇక్కడ నక్కలగడ్డ దగ్గర నుంచి సొంతగడ్డ ఇవన్నీ సెకండ్ ఫేజ్లో ఉన్నాయి. ఫస్ట్ ఫేజ్ పనికే 18 కోట్లు రిలీజ్ చేయలేక అసమర్థ ప్రభుత్వమైనటువంటి జగన్ రెడ్డి తప్పిదం వల్ల, విజనరీ లేక, కేవలం ప్రజలను మభ్యపెట్టడానికి కొన్ని సంక్షేమ పథకాలు మాయలో ప్రజలను ఉంచడం కోసం ఎక్కడ అభివృద్ధి పని కోసం ఒక్క రూపాయి కూడా శాంక్షన్ చేయకుండా మొట్టమొదటి కారకుడు జగన్ రెడ్డి. నేను ఈరోజు కోరుతా ఉన్నాను మన చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారికి కోరుతా ఉన్నాను, అతని మీద ఎఫ్ఐఆర్ ఈ పిఠాపురం నియోజకవర్గాన్ని నెట్టేట ముంచినటువంటి ఏదైతే మాజీ ముఖ్యమంత్రి ఉన్నాడో ఎక్కడ ఒక్క రూపాయి పెట్టకుండా ఇటు గొల్లపురోలు మండలాన్ని, పిఠాపురం మండలాన్ని మొత్తం నెట్టేట ముంచడమే కాకుండా ఈరోజు వచ్చి ముసలి కన్నీరు కాచి కేవలం ఒక డిప్రెషన్లో ఉన్నాడు ముఖ్యమంత్రి. అతను మాట్లాడిన మాట తీరు కానీ, అతను ప్రవర్తించినటువంటి యాక్షన్ చేస్తూ ఉన్నాడు, డ్రామా అంటూ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గారిని సినిమా అంటాడు, చంద్రబాబు నాయుడు గారు డ్రామా యాక్టర్ అంటాడు. ఈరోజు నువ్వు చేసినటువంటి పిల్ల చేష్టలు చూస్తే అందరూ నవ్వుకున్నా ఉన్నారు. ఇలా అంటాడు. ఒక ముఖ్యమంత్రి, ఒక మాజీ ముఖ్యమంత్రిలా కాకుండా ఒక ఏదో రోడ్ సైడ్ రోమేలాగా మాట్లాడి వెళ్ళాడు ఈరోజు పిఠాపురం నియోజకవర్గం వచ్చి. కేవలం అతను ఎక్కడ పెట్టాలి? నువ్వు ఇచ్చినటువంటి జగనన్న కాలనీ అని పెట్టుకుంటా ఉన్నావు. జగనన్న కాలనీ అని చెప్పడానికి మాకు సిగ్గుగా అనిపిస్తుంది. మళ్ళీ నీ పేరు చెప్పడానికి కూడా అసహ్యం వేస్తుంది. మిస్టర్ జగన్ రెడ్డి అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మొన్న పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఎక్కడైతే వరద ముంపు గురైందో అక్కడ ఆయన
ఓటు మీద తిరిగి వెళ్ళినటువంటి సంగతి పిఠాపురం నియోజకవర్గం ప్రజలందరూ చూశారు, జిల్లా ప్రజలందరూ చూశారు. పైగా జిల్లా యంత్రాంగాన్ని కూడా తప్పుపడుతూ ఉన్నాడు. మొత్తం అన్ని శాఖలు కూడా, ముఖ్యంగా కలెక్టర్ గారు ఎప్పటికప్పుడు కలెక్టర్ గారు ప్రతి క్షణం పర్యవేక్షించడం, పవన్ కళ్యాణ్ గారు సమీక్ష జరపడం ఉంటాం. ఎక్కడ ఉన్న పిఠాపురం నియోజకవర్గం గురించి అనుక్షణం ప్రతిక్షణం ఆలోచించేటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అన్ని శాఖల్ని ఇప్పుడు మా ఇన్ఛార్జ్ గారు చెప్పారు, మర్రెడ్డి శ్రీనివాస్ గారు, ఇక్కడ ఎక్కడా కూడా పశుగ్రాసం కూడా 100 టన్నులు అందించడం, పశువులకు కూడా ఇబ్బంది లేనటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ప్రజల్ని ఏ విధంగా మర్చిపోతాడని నువ్వు అనుకుంటా ఉన్నావు మిస్టర్ జగన్ రెడ్డి అని సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. నువ్వు ఈరోజు నాగులాపిల్లిలో మీటింగ్ పెట్టినటువంటి అసలు నాగులాపిల్లిలో మీటింగ్ ఎందుకు పెట్టావు అనేటువంటిది ప్రజలందరికీ తెలుసు. నువ్వు గొల్లపురం మండలం వచ్చి అక్కడ తిరుగుంటే నీకు ప్రజలు సరైనటువంటి గుణపాఠం చెప్తారు. ఇంకా 2 సంవత్సరాల్లో నీకు మళ్ళీ ప్రతి సంవత్సరం ముంపు పిఠాపురం నియోజకవర్గానికి గత 15 సంవత్సరాల నుంచి ముంపు వస్తూ ఉంది. నీకు 2 సంవత్సరాల తర్వాత నీకు మళ్ళీ ఇంకొకసారి పిఠాపురం నియోజకవర్గం తిరిగేటువంటి అవకాశం నీకు రాదు. ఎందుకంటే ఏదైతే సొంతగడ్డ ఉందో అన్ని ఎస్టిమేట్లు వెళ్ళాయి, అన్ని కాలం ఎక్కడ వైండింగ్ జరుగుతుంది, అన్ని కాలంలో వైండింగ్ జరుగుతాయి. ఏలేరు ఆధునీకరణ పూర్తవుద్ది. నువ్వు మళ్ళీ వచ్చి పిఠాపురం నియోజకవర్గంలో ముసలి కన్నీరు కార్చడానికి నీకు అవకాశం ఎవరో పవన్ కళ్యాణ్ గారిని సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పటికైనా మన జగన్ రెడ్డికి జ్ఞానోదయం వెళ్ళింది. పవన్ కళ్యాణ్ గారి గురించి నువ్వు గతంలో మాట్లాడినట్టు మాట్లాడి ఏమైపోయావు ఈరోజు? ఒక్క మాట పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడలేకపోయావు. పవన్ కళ్యాణ్ గారితో పెట్టుకుంటే నీ ప్రభుత్వం నిట్ట నిలువున కూలిపోయింది, నీ ప్రభుత్వం గద్దె దిగిపోయింది. పవన్ కళ్యాణ్ గారి జోలికి కానీ పవన్ కళ్యాణ్ గారి మాట మాట్లాడితే మనం మళ్ళీ ఎప్పుడు అధికారం చూడాలి రాష్ట్రంలో అనేటువంటి ఒక ఆలోచనతోనే పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక్క మాట కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. దట్ ఈజ్ పవన్ కళ్యాణ్ అని మరొకసారి జగన్ రెడ్డికి తెలియజేసుకుంటూ, నువ్వు ఎప్పుడైనా నీకు ఏదైనా ఇక్కడికి వచ్చినప్పుడు ఏం చేయాలి? ప్రభుత్వానికి ఒక్క సలహా ఇచ్చేవా? నువ్వు వచ్చినటువంటి పనేటి వరద ముంపు ప్రభావిత ప్రాంతాలు కానీ అక్కడ రైతుల్ని ఏ విధంగా ఆదుకోవాలి అనేటువంటి ప్రభుత్వానికి మేము ఏమన్నా సలహాలు ఇవ్వాలి. కానీ నువ్వు ఇంక పిల్ల చేష్టలు మానుకోవాలి. నీకు ఇది కూటమి ప్రభుత్వం, ఇది 10 సంవత్సరాల దశాబ్ద పాలనతో పాటు నువ్వు ఎన్ని ముసలి కన్నీరు కాచినా ఇక్కడ నువ్వు ఈ ప్రభుత్వాన్ని ఎక్కడ కూడా కదపలేవు. పవన్ కళ్యాణ్ గారి యొక్క పరిపాలన ప్రజలు చూస్తున్నారు. ఈరోజు నువ్వు ఎన్ని కోటలు కట్టుకున్నారు, వైజాగ్లో ఎటువంటి కోట కట్టారు. అదే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆయన ఫేసి నాకు ఎక్కడ ప్రభుత్వం నుంచి నాకు ఎటువంటి వసతులు వద్దని ఆయన సొంత ఇంటిని క్యాంప్ ఆఫీస్లో ఉన్న మహానుభావుడు పవన్ కళ్యాణ్ గారు. మరి అటువంటి రాజకీయాల్లో ఒక మార్పు కోసం ప్రయత్నం చేసేటువంటి పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గం పిఠాపురం నియోజకవర్గం, అటువంటి పిఠాపురం నియోజకవర్గంలో వచ్చి ఇంకా పైన పెద్దాపురంలో అనేకటువంటి వాళ్ళు కూలిపోయి అటు రాజుపాలెం కెర్లంపూడికి పెద్ద ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయి. నువ్వు నాగులపల్లి ఎందుకు మీటింగ్ పెట్టుకున్నావు? నీకు కావాల్సిన వాళ్ళు ఎవరో ఒకరిద్దరు అక్కడ ఉన్నారనేటువంటి ఉద్దేశంతో నువ్వు గొల్లపురంలో కానీ పిఠాపురంలో కానీ పైన జరిగినటువంటి కెర్లంపూడిలో కానీ పెద్దాపురం కానీ ఎందుకు అడుగు పెట్టకపోయావు? నేను ప్రజలు తగిన బుద్ధి చెబుతారనేటువంటి నీకు ఒక రిపోర్ట్ ఉంది. ఆ రిపోర్ట్ కోసం నీకు ఎక్కడ ప్రజలు తిరగబడతారనే నీకు చివరి ప్రాంతమైనటువంటి నాగులపల్లికి వెళ్ళి నీకు అక్కడ ఏమైనా చిన్న మద్దతు ఉంటుంది అనేటువంటి ఆశతో ఇల్లు ఉంటావు. అది కూడా నీకు 2 సంవత్సరాల్లో పిఠాపురం నియోజకవర్గంలో అడ్డుకు పెట్టకుండా మా యొక్క జనసేన పార్టీ కానీ కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారి యొక్క పరిపాలన ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుని జగన్ రెడ్డి పిఠాపురం వచ్చాడు. అదే నీకు లండన్ పోవడానికి పాస్పోర్ట్ నీకు ప్రభుత్వం కేటాయించినట్టయితే ఈరోజు పిఠాపురం కూడా రాకపోతుంది. బట్ లండన్లో ఉంది. ప్రభుత్వం ప్రజాప్రతినిధులు కోర్టుకు పోయి నిన్ను అప్లికేషన్ పెట్టుకుంటే నీకు అనేక కేసుల ప్రజాప్రతినిధుల కోర్టులో ఉండి సిగ్గుపడి పాస్పోర్ట్ కూడా తెచ్చుకోలేకపోయావు. అదే నీ చేతికి పాస్పోర్ట్ వచ్చి కనుక ఈరోజు నువ్వు లండన్లో ఉండేవాడు అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే ₹1 కోటి వరద బాధితులకు సీఎం సహాయ నిధిగా తెస్తాను. ఏది నీ ₹1 కోటి ఎక్కడిచ్చారు? పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేసింది ₹1 కాకపోతే ₹6 కోట్ల ఇచ్చినటువంటి మహానుభావుడు పవన్ కళ్యాణ్ గారు. నువ్వు ఇస్తారన్న ₹1 కూడా రైతులకు ఎక్కడ అందజేయలేదు, సీఎం సహాయ నిధికి ఇవ్వలేదు. నువ్వు ఏ విధంగా మాట్లాడడానికి పనిచేయు. నువ్వు 3 నెలలకే నువ్వు డిప్రెషన్లో కోల్పోయావు. ఇంకా 5 సంవత్సరాలు ఉంది దగ్గర నీకు 5 సంవత్సరాలు అంటే ఇంకా 20 సంవత్సరాలు ఇదే ప్రభుత్వం ఉంటుంది. నువ్వు డిప్రెషన్లో ఉండటమే కానీ నీ పిల్ల చేష్టలు మానుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈ క్రాప్ నమోదు అవ్వలేదు,
లేకపోతే సచివాలయంలో స్టాఫ్ పనిచేయట్లేదని చెప్తున్నారు. ఇవన్నీ అవాస్తవాలు. ఈవేళ వాలంటీర్ వ్యవస్థ లేకపోయినా గడిచిన 3 నెలలుగా 1వ తారీఖున 95% పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఆశ్చర్యం, మొన్నటి రోజున 1వ తారీఖు సెలవు వస్తే 31వ తారీఖుని రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నా కూడా పెన్షన్లు 31వ తారీఖున ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆయన ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడతారు. ఆరోగ్యశ్రీ ఈయన మార్చిలో ఉండగా హాస్పిటల్ అన్నీ కూడా మేము వైద్యం చేయనని నిరాకరించి మానేశారు వాళ్ళు. ఈవేళ బాకీలు ఉన్నాయి, ఆరోగ్యశ్రీ చేయట్లేదని చెప్తున్నాడు. ఆయన ఆ పాలనలో జరిగినవి. తర్వాత విద్యా దీవెన అంటాడు. విద్యా దీవెన ఎప్పుడు వేస్తారండి? జనవరిలోను జూన్లోనే వేశారు. ఆయన ఉన్నప్పుడు వేశారు. తప్పకుండా ఈవేళ పాలసీలు అన్నీ కూడా రివ్యూ జరుగుతున్నాయి. గతంలో ఏమైతే ఈయన పెన్షన్ విషయంలో కూడా అదే చెప్పాడు. మీ వాలంటీర్ వ్యవస్థలో అయితే మీకు పెన్షన్ రావు, ఈ గవర్నమెంట్ పెన్షన్లు ఇవ్వదని చెప్పారు. ఈవేళ 3 నెలలుగా ఏ రోజు కూడా డిఫాల్ట్ లేకుండా ఒక రోజు ముందే పెన్షన్ ఇంప్లిమెంట్ చేశారు. అలాగే ఇక్కడ ఈ క్రాప్ నమోదు కాలేదని చెప్తున్నాడు. ఆయన ఎవరు చెప్తున్నారు వాస్తవాలు? మేము మొన్న టోటల్ వెరిఫికేషన్ చేసాం. అతి తక్కువ స్థాయిలో నాకు తెలిసి 5 to 10% మాత్రమే ఇంకా ఈ క్రాప్ నమోదుకు అవసరం ఉంది. కొన్ని చోట్ల 10% ఈ క్రాప్ నమోదైంది. మేము విఆర్ఓలతో కానీ ఎంఆర్ఓలతో కానీ ఏ ప్రాంతంలో పర్యటించి వారందరూ కూడా సూచన చేయడం జరిగింది. ఈ క్రాప్ నమోదు చేయండి, రైతుకి ఎటువంటి సహాయం చేయలేదు. అది టాప్ ప్రయారిటీ చేసాం. నాకు తెలిసి 90% ఈ క్రాప్ కంప్లీట్ అయ్యింది. ఆయన ఏం చెప్తారు? అసలు ఈ క్రాప్ లేదంటాడు. ఇంకో విచిత్రం, అసలు ఈవేళ వీళ్ళు ఇన్సూరెన్స్ కట్టలేదు, వీళ్ళకి రైతుకి ఇన్సూరెన్స్ రాదు అంటున్నాడు. ఆయన చేసిన నిర్వాహకం గత 2 సంవత్సరాలుగా ₹1 రిమిట్ చేయకుండా ఏ రైతుకి కూడా సహాయం చేయకూడదు ప్రభుత్వం అయింది. ఆయన ఏమనుకుంటున్నాడంటే ఆయన ప్రభుత్వంలో జరిగింది ఇప్పటికీ జరుగుతుందని అనుకుంటున్నాడు. అవన్నీ వాస్తవాలు కాదు. తర్వాత జనాన్ని ఎక్కడా మూవ్ చేయలేదు, షిఫ్ట్ చేయలేదు, ఒక క్యాంప్ పెట్టలేదు అంటాడు. ఎందుకు పెట్టలేదు? 10 చోట్ల పెట్టాం. ఎక్కడెక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో అన్నీ స్వయంగా చేసాం. ఇంకొక విషయం కూడా చెప్తున్నాం. ఇంత పెద్ద ఎత్తున ఫ్లడ్స్ వచ్చాయి. ఎక్కడైనా ఒక పశువు కానీ ఒక దూడ కానీ మరణించిన సంఘటన మీ దృష్టికి వచ్చిందా సార్? మొత్తం యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ కూడా అన్ని చోట్ల కూడా స్పెషల్ టీమ్స్ పెట్టాం. ముందు ఫ్లడ్ అలర్ట్ అయినతేనే దూడలన్నీ కూడా గట్టు మీదుగా మరచడం జరిగింది. మేము ఒక రోజు ముందు వెళ్తే నర్సింగపురంలో అప్పటికప్పుడు ఒక సాలలో 3 గేదెలు ఉండిపోయి 3 మనుషులు ఉండిపోయారు. ర్యాపిడ్ ఎన్డీఆర్ఎఫ్ టీం వచ్చి 3 మనుషులు దూడలు కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. ఈ రకంగా చేసాం. రిలీఫ్ క్యాంపులు పెట్టలేదని కూడా వాస్తవం పూర్తిగా పెట్టడం జరిగింది. వారు విజిట్ చేయవలసింది జగనన్న కాలనీ. వీరు నిర్వాహకం చేసి ఎక్కడో వెళ్ళి పర్యటన చేయడం కాదు, నిజంగా ఎక్కడ నష్టం జరిగిందో, ఎవరి మూలంగా జరిగిందో అవన్నీ కూడా వారు పరిశీలించాలి. ఈ వాస్తవాలు ఇవి. వారు గతంలోనే ఉన్నారు. తర్వాత ఇంకొక ఫస్ట్ నుంచి ఈవేళ పట్టణంలో కాలు మోపు నుంచి ఒకటి అడుగుతున్నారు. 3 నెలలు అయినాయి. పవన్ కళ్యాణ్ సార్ ఎన్నిసార్లు వచ్చాడు? ఫ్లడ్ వచ్చి 5 రోజులు అయింది. పవన్ కళ్యాణ్ సార్ వచ్చాడా? ఫ్లడ్ వచ్చిన మొట్టమొదటి రోజున మా అధ్యక్షుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి రోజున ఈ పిఠాపురంకి వచ్చారు. 3 నెలలు అయింది. ఆయన ఇప్పటికి 2 సార్లు పర్యటించారు. మేము సూటుగా ప్రశ్నిస్తాం. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మీరు పులివెందుల శాసనసభ్యులుగా ఉన్నప్పుడు మీరు ఎన్నిసార్లు మీ నియోజకవర్గం ప్రకటించారు? కొన్ని సందర్భాల్లో మీ జనం కూడా మా శాసనసభ్యులు కనపడలేని చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. గడిచింది 3 నెలలు. మేము చేస్తున్నది విపరీతమైనటువంటి ఈ ఫ్లడ్స్ వచ్చినప్పుడు అనుక్షణం మానిటర్ చేసాం. మా అధ్యక్షుల వారు, ఉప ముఖ్యమంత్రి వారు అనుక్షణం అక్కడ విజయవాడలో ఉన్న, హైదరాబాద్లో ఉన్న మానిటర్ చేస్తూ ఉన్నారు. యంత్రాంగం అంతా కూడా ఎలర్ట్ అయి పనిచేసింది. మీరు ఆశ్చర్యపోతారు. ఫస్ట్ పశుగ్రాసం డిస్ట్రిబ్యూషన్ కాన్స్టిట్యున్సీ పిఠాపురం ఇప్పటి వరకు 100 టన్నుల పశుగ్రాసాన్ని కూడా మీకు సప్లై చేశాం. క్రమంలో జీవిస్తూ 3 నెలల అధికారం కోల్పోయి ఈవేళ ఏదో భ్రమంలో బతుకుతూ దేని అవాస్తవాల్ని వాస్తవాలుగా చిత్రీకరించి మీరు ప్రయత్నం చేశారు. ఇవన్నీ కూడా వాస్తవాలను ఖండిస్తూ జరిగింది తీవ్ర నష్టం. అసెస్మెంట్ జరుగుతుంది. మీరు ఆశ్చర్యపోతారు. ఇప్పటి వరకు కూడా ఈ ఫ్లడ్లో 136 గంటలు పూరించడం పడ్డాయి. ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసాం. ఇవాళ టోటల్గా వాటర్ తగ్గుతుంది. మొత్తం టోటల్ అన్ని అసెస్మెంట్ చేసి తక్షణం పంపమన్నారు. అధికారులంతా కూడా చాలా అప్రమత్తంగా ఉన్నారు. ఎస్టిమేట్లన్నీ కూడా తయారవుతున్నాయి. ఒక్కసారి అసెస్మెంట్ పూర్తయిన తర్వాత చాలా వేగంగా ముందు ఎక్కడైతే క్రాప్ ఉందో దీన్ని రక్షించేటువంటి నివారణ చర్యలు, వారికి తక్షణం నీరిచ్చే ఏర్పాట్లు కూడా యంత్రాంగం చేయడానికి సిద్ధంగా ఉంది. ఎస్టిమేట్లు తయారవుతున్నాయి. వాస్తవ పరిస్థితి ఇలా ఉండగా వీరు ఈ రకంగా మాట్లాడడం చాలా అసందర్భం. వారు ఇంకా భ్రమల్లోనే ఉన్నారు. అధికారానికి కోల్పోయినటువంటి స్థితిలో ఏవేవేవి మాట్లాడుతున్నారు. వారి పాలనలో జరిగినటువంటి అరాచకాలు ఇప్పటికీ కూడా జరుగుతున్నాయనేటువంటి భ్రమల్లో వారు ఉన్నారు మాత్రం చెబుతూ మీ ఇంతటితో సెలవు తీసుకుంటూ మా జిల్లా కాకినాడ జిల్లా అధ్యక్షులు
మన బాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. ఆయన చేస్తున్న పనులే ఈవేళ ఇక్కడ జరుగుతున్నాయని అనుకుంటున్నాడు. ఆయన ప్రభుత్వంలో ఏ రకమైనటువంటి పనులు చేశాడో అవే పనులు ఇంకా కొనసాగుతున్నాయనే ఉద్దేశంలో ఉన్నారు. ఆయన ముఖ్యంగా ఫస్ట్ ఈవేళ ఈ వరదలకి ముఖ్య కారణం ఏలేరు ప్రాజెక్టు కింద ఫేజ్ 1 ఆధునీకరణ జరిగింది. రెండో ఆధునీకరణ ఆయన ప్రభుత్వంలో వస్తువులకి అప్పటికే టెండర్లన్నీ ఆమోదించి పనిచేసే సందర్భంలో రివర్స్ టెండింగ్ పేరుతోటి ఆ పనులు జరగకుండా నిలిపివేసి ఈవేళ ఈ వరద ప్రధాన కారకుడు అప్పటి ప్రభుత్వ నేత జగన్మోహన్ రెడ్డి ఏదైనా ఒక మంచి పని ఏదైనా ప్రభుత్వం ప్రతిపాదించినప్పుడు మీరు అదేవిధంగా కూడా పోలవరం దృష్టిలో కూడా అదే చేశాడు ఆయన. పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్కి వరప్రదాయంగా మనంతా నమ్మాం. ప్రత్యేక రాష్ట్రం విడిపోయి ప్రత్యేక ప్యాకేజీ ఉన్నప్పుడు కూడా పోలవరం మనం రక్షిస్తుందంటే దాన్ని కూడా రివర్స్ ట్రెండింగ్ పేరుతోటి ఏ రకంగా అయితే ఆయన పోలవరం ప్రాజెక్ట్ అని నాశనం చేశారో అదేవిధంగా కూడా ఈ శుద్ధగడ్డ గాని కావచ్చు, గుర్రిగండి కావచ్చు, ఈ ఫేజ్ 2 ప్రాజెక్టు టెండర్లు అయినప్పటికీ కూడా వీరి ప్రభుత్వంలో వాటిని రద్దు చేసి ఆ పనులు జరగకుండా చేసి ఈవేళ పూర్తిగా అవాస్తవాలు మాట్లాడుతున్నారు. నిజంగా వారి పర్యటనకు వస్తే వారి పర్యటించవలసిన ప్రాంతాలు వీరు నిర్మించిన జగనన్న కాలనీ మోస్ట్ ఎఫెక్టెడ్ ఏరియా గొల్లప్రోల్లో ఈవేళ జగనన్న కాలనీ వారి స్వహస్తాలతో నిర్మించారు. కేవలం కమిషన్ కోసం కక్కుర్తుపడి ఎక్కడో చేల మధ్యన పల్లవ భూములు ఇచ్చేసి వాళ్ళందరికీ కూడా ఒక రహదారి, ఒక నీరు కానీ ఏమాత్రం ఏర్పాటు చేయకుండా గత 5 రోజులుగా కూడా ఇబ్బంది పడింది జగనన్న కాలనీ వాసులు, తర్వాత సోరంపేట వాసులు ముఖ్యంగా. తదుపరి ఈ ఫ్లడ్ వచ్చేసి విపరీతంగా కూడా మిగతా ప్రాంతాలు కూడా ఎఫెక్ట్ అయింది. ఎక్కువగా ఈ వ్యవసాయంతో పంటలో ఉన్నటువంటి కూడా చాలా విపరీతంగా డ్యామేజ్ జరిగింది. దీని ఈ సందర్భంగా మీరు చెప్తున్నటువంటి వాస్తవాలు ముందు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడారు. ఏమనంటే ఇంత వరద హెచ్చరికలు వచ్చినప్పుడు ఏమాత్రం కూడా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ని గాలికి వదిలేసి అవగాహన లేకుండా ఇదంతా మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అని చెప్తున్నాడు. ఇవన్నీ కూడా అవాస్తవాలు సార్. 8వ తారీఖు ఉదయానికి ఏలేరులో ఉన్నటువంటి వాటర్ రిజర్వాయర్లో 18 టీఎంసీలు నీరు, అప్పటికి 6 టీఎంసీలు గ్యాప్ ఉంది సార్. ఆవేళ ఉదయం 6 గంటలకి ఇన్ఫ్లోస్ 2775 క్యూసెక్లు, అవుట్ఫ్లోస్ 2325 క్యూసెక్లు సార్. ఒక్కసారి అప్పటి వరకు మేనేజ్మెంట్ టోటల్ కంట్రోల్లో ఉంది. కానీ అక్కడ ఏఎస్ఆర్ జిల్లాలో కూర్చున్న వరదలకి 9వ తారీఖు ఉదయం 2325 క్యూసెక్లు ఉన్నటువంటి 2725 క్యూసెక్లు ఉన్నటువంటి ఫ్లడ్ సాయంత్రానికి 27,000 క్యూసెక్లకి చేరింది. ఒకే ఒక్క రోజు 24 అవర్స్లో 29వ తారీఖు సాయంత్రానికల్లా 21 టీఎంసీలకి ప్రాజెక్ట్ చేరిపోయింది. అప్పుడు చేసి ఒకానొక స్టేజ్లో 45,000 క్యూసెక్లకి వెళ్ళినప్పటికీ కూడా 25,000 క్యూసెక్లకే అవుట్ఫ్లోస్ని నియంత్రించి దాన్ని మేనేజ్మెంట్ని అద్భుతంగా చేశారు. నిన్నటి రోజున స్వయంగా చంద్రబాబు నాయుడు గారు కూడా కలెక్టర్ గారిని అభినందించారు. ఈ రకంగా జరిగిందని ఈ వాస్తవాలను పక్కన పెట్టి మీరు వరద వస్తే ముందు ఈ కాలువ కెపాసిటీలు 14,000 క్యూసెక్ల వరకు ఉన్నాయి కాబట్టి ముందే నీరు వదిలేయచ్చు కదా అని అడుగుతున్నారు. 18వ తారీఖున 18 టీఎంసీలు నీరే ఉన్నప్పుడు ఎవరైనా ప్రాజెక్టులోంచి 14,000 క్యూసెక్లు నీరు వదులుతారా? అది సడన్గా జరిగింది. ఒక 24 గంటల్లో సినారియో మొత్తం మారిపోయింది. ఆ రకంగా కూడా ప్రాజెక్ట్ని సవ్యంగా నిర్వర్తించలేదు, ఫ్లడ్ కంట్రోల్ చేయలేదు, ఇది మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అనేది కూడా పూర్తిగా అవాస్తవం. ఆయనకి ఎవరో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ చదివి ఆ రకంగా కూడా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. తర్వాత ఆయన మాట్లాడిన ప్రతి అంశం కూడా అబద్ధం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.